హాయ్ అండి. ఎలాగున్నారండి అందరూ? బాగున్నారా? మా సినిమా చూసారండి? హాయ్. అదేనండి హాయ్ సినిమా. పెద్ద పెద్ద సినిమాలన్నీ కాదండి బాబు. మా సినిమా కూడా ఒకసారి చూడండి. మంచి కామెడీతోని మంచి లవ్ స్టోరీతోని సినిమా తీసేవాడిని మేము. ఒకసారి చూసేయండి. సో సినిమా చూసి వచ్చిన తర్వాత నాకు గోదావరి యాసలో మాట్లాడాలని నాకు అనిపించింది. ఈ మధ్యలో మొన్న రిలీజ్ అయిన ఒక సినిమా కమిటీ కుర్రాళ్ళు తర్వాత ఈ ఈ సినిమా రెండు అమలాపురంలో స్వచ్ఛమైన గోదావరి జిల్లా అమలాపురంలో షూట్ చేశారు. స్పష్టంగా చాలా కూల్ వాతావరణంలో సినిమా అంతా చాలా సింపుల్ లవ్ స్టోరీ. ఒక ముగ్గురు ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ లవ్ చేస్తాడు. ఆ ఫ్రెండ్ లవ్ని గెలిపించడానికి ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ట్రై చేస్తూ ఉంటారు. మధ్యలో వాళ్ళకి ఒక చిన్న ఆటంకము. చివరికి వాళ్ళు అతను లవ్ ఎలా గెలిచాడు అనేది ఈ సినిమా స్టోరీ. చాలా సింపుల్గా ప్రతి సీన్లోనూ నవ్వించడానికి ట్రై చేశారు. ప్రతి సీను ప్రతి షాట్లో కూడా కేవలం కామెడీని మాత్రమే చూపించాలని ఈ స్టోరీ రాసుకున్నారు. చాలా సీరియస్ సీన్ జరగాలి అని అనుకున్నప్పుడు కూడా కామెడీ పండించడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. ఇదే సినిమా. ఇక్కడ హైలైట్ ఏంటంటే సినిమాలో ఇద్దరు కమెడియన్స్ ఉంటారు. ఒకరు కసిరెడ్డి, తర్వాత అంకిత్. ఇద్దరు ఫ్రెండ్స్ క్యారెక్టర్లో చాలా 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 ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారనమాట. ఆల్రెడీ కాసిరెడ్డి మనకు తెలిసిన వ్యక్తే. చాలా సినిమాల్లో అంటే ఒక రాజావారు రాణివారు, తర్వాత రీసెంట్గా బెదుర్లంక, ఇట్లాంటి సినిమాల్లో మంచి పర్ఫార్మెన్స్ చూపించి మంచి కమెడియన్గా కూడా ఈ మధ్య కాలంలో గుర్తింపు పొందాడు. తర్వాత మనకు అంకిత్ అనే కొత్త కుర్రాడు అయినప్పటికీ కొంచెం కామెడీని పండించడంలో చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇద్దరు ఈ సినిమాకి చాలా హైలైట్ అని చెప్పుకోవాలి. హీరో ఒక 20 years బ్యాక్ అట్లాంటి సినిమాల్లో ఒక లవ్ స్టోరీలు వచ్చాయంటే ఆ లవ్ స్టోరీలో క్యాస్ట్ అనేది అతను వేరే క్యాస్ట్ మనం వేరే క్యాస్ట్ అని చెప్పి పెద్దలు ఒప్పుకోకపోవడం, ఇలాంటివి కొన్నేళ్ల క్రితం ప్రేమగతంలో మనం చూసేవాళ్ళం సినిమాల్లో. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో తీసిన సినిమాలో కూడా క్యాస్ట్ అనేది మనకు ఇక్కడ అడ్డంకి ప్రేమికుల మధ్య అన్నప్పుడు నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను, దీన్ని ఎలా డీల్ చేస్తారని చెప్పేసి. కానీ చాలా సింపుల్ వేలో వెరీ ఫన్నీగా ఈ క్యాస్ట్ అనేదాన్ని చాలా డీల్ చేశారనమాట. ఈ సినిమాలో క్యాస్ట్ అనేదాన్ని చాలా లైటర్ వే, హెవీ సీన్స్ ఉండవు ఎక్కడే. కానీ అంటే మొత్తం జీప్ లేసుకెళ్ళిపోయి హీరోని వెంటబడి హీరోయిన్ వెళ్ళిపోయి ఇట్లాంటి సీన్స్ అన్నీ ఏమి ఉండవు. చాలా కూల్గా ఈ సినిమా స్టోరీ అనేది అలా జరిగిపోతూ ఉంటుంది. చాలా నీట్గా నార్నే నితిన్ ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశాడు ఇంతకు ముందు సినిమాల కంటే. తర్వాత హీరోయిన్ ఈ సినిమాలో చాలా క్యూట్గా కనిపించింది. అక్కడక్కడ నాకు కృతి శెట్టి యొక్క ఛాయలు కనిపించాయి అక్కడక్కడ, ఆ మేకప్లోనూ ఇట్లాంటివన్నీ. ఎందుకో మరి అలాగా అనిపించింది. ఆ బస్సు కొన్ని సిమిలర్ షాట్లు తీసినట్టు నాకు అనిపించింది. ఇంకోటి ఈ పర్ఫార్మెన్స్ల విషయానికి వస్తే ఇవన్నీ కూడా. తర్వాత మన ఈ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా నీట్గా ఉంది. అక్కడక్కడ ఎక్కడ నవ్వించాలో అక్కడ కొంచెం వెరైటీగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ చాలా నీట్గా అనిపించాయి నాకు. కెమెరా వర్క్ కొన్ని షార్ట్స్లో, కొన్ని ఫ్రేమింగ్స్, కొన్ని షార్ట్స్ మాత్రం చాలా బాగున్నాయి. కొన్ని షార్ట్స్ అక్కడక్కడ కొంచెం డిఫాల్ట్గా అనిపించినప్పటికీ ఓవరాల్గా గోదావరి అందాలు మాత్రం చాలా బాగా చూపించారు. సో ఇక్కడ మనము ఆ కూల్ క్లైమేట్ గురించి చెప్పుకోవాలి. సినిమాలో మ్యాక్సిమం వర్షాకాలంలో షూట్ చేయడానికి ట్రై చేశారు. ఆ వర్షం లేనప్పుడు అంటే ఇంకా మామూలుగానే రైన్ జనరేట్ చేస్తారు, అది అందరికీ తెలిసిందే. మొత్తం ప్రతి షాట్లో కూడా మ్యాక్సిమం రైన్ లేదంటే డ్రిజ్లింగ్ ఉండడానికి ట్రై చేశారనమాట. అది ఆ కెమెరామ్యాన్కి చాలా, ఆ డిఓపికి చాలా మంచి అసెట్ అయింది. కూల్ క్లైమేట్ని, అందమైన ఫ్రేమ్స్ని చూపించడానికి. మామూలుగా గోదావరి జిల్లాల్లో ఇట్లాంటి టైంలో మంచి పచ్చదనం ఇవన్నీ ఉంటాయి. దీన్ని కెమెరామ్యాన్ ఇంకా బాగా తెరకెక్కించాడు. సో ఈ సినిమాలో వినోద్ కుమార్ చాలా రోజుల తర్వాత కనిపించాడు. వినోద్ కుమార్కి ఒక ఫస్ట్ నుంచి కూడా ఏం రోల్ లేదేంటి, ఇంత మంచి యాక్టర్ని తీసుకున్నారు, ఒక సీనియర్ యాక్టరు అని అనుకుంటాం. కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి వినోద్ కుమార్ క్యారెక్టర్ని డైరెక్టర్ ఒక రేంజ్కి లేపుతాడు అనమాట, ఎలివేషన్స్ ఇచ్చి. నాకు ముఖ్యంగా క్లైమాక్స్లో
ఒక చిన్న సీన్‌తో అంటే మనం అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తా ఉంటాం. ఏంటి ఎళ్ళిపోంగానే ఇది అంత జరిగిపోతదా అన్నట్టుగా అంత సింపుల్‌గా ఎలా జరుగుతది అని అనుకుంటా ఉంటాం. ఒక చిన్న ఒక్క చిన్న సీన్‌తో ఆ సీన్‌ని కన్వే చేశాడు. నిజంగా నాకు ఆ రైటింగ్ మాత్రం చాలా నచ్చింది. ఆ సీన్‌తో అంత పెద్ద ప్రాబ్లమ్‌ని అంత ఈజీగా సాల్వ్ చేస్తాడనుకోవడం నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా బావుంటది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు మనం చాలా హ్యాపీగా బయటకొస్తాం ఆ క్లైమాక్స్ చూసిన తర్వాత. అరే! ఏంటి ఇంత ఈజీనా అన్నట్టుగా. సో, ఇది ఈ సినిమాలో ఉండే విషయాలు. కాబట్టి మరి మీరందరూ గూడా సినిమా చూడాలండి. సినిమా చూసేసి మరి ఈ వీడియో మీద మీ కామెంట్‌లేంటో, మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. మర్చిపోకుండా లైక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి వీలైతేనే. అందరికీ ఉంటానండి మరి. బాయ్.